గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తునామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమింపాలనేది 2వ ఆజ్ఞ దాని వంటిదే. చూడండి, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించాలి. ఈ క్రైస్తవాత్మీయ జీవితంలో చాలామంది పడిపోయేది కాదంటే పొరుగు వాళ్ళని ప్రేమించక. మరి క్రీస్తు ఏమన్నాడు? సిలువను మోస్తున్నప్పుడు కల్వరి కొండపైకి కింద నుంచి పైకి మోయాలి. అసలు నడవడమే కష్టం. సిలువ మోపిస్తారు యూదులు మెస్సియా అన్నందుకు. ఆ సిలువ మోయడం ఇంకా కష్టం. సిలువను మోస్తుండగా కొరడా దెబ్బలు కొడతారు, అయినా కానీ దీవిస్తాడు. చేతుల్లో మేకులు కొడతారు, దీవిస్తాడు. కాళ్ళలో మేకులు, దీవిస్తాడు. చూడండి, వాళ్ళు ఎట్లా హింసిస్తే అట్లెట్లా వాళ్ళ కఠినత్వం క్రూరత్వం చూపిస్తే అట్లట్లా క్రీస్తు ఆయన ప్రేమను చూపిండు. కాబట్టి ధర్మశాస్త్రం పుట్టినప్పుడే మోషే ఏం చెప్పిండు? 10 ఆజ్ఞలు పుట్టినాయి. ఆ 10 ఆజ్ఞల్ని షార్ట్కట్లో రెండు ఆజ్ఞలు. అవేంటిది? మొదటిగా దేవుని ప్రేమించాలి, తర్వాత నిన్ను వాళ్ళని పొరుగు వాళ్ళని ప్రేమించాలి. యేసుక్రీస్తు వచ్చి 2000 సంవత్సరాలు, క్రీస్తు కంటే ముందు 1800 సంవత్సరాలు, అంటే 3400 సంవత్సరాల కింద ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? శపించద్దు, లేని వార్త పుట్టించద్దు, ఇతరుల ప్రేమ కలిగి ఉండాలని ధర్మశాస్త్రం చెప్తుంది. చాలామంది కుటుంబాలు కొలాప్స్ అయిపోతున్నాయి ప్రేమ లేక. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమని ధర్మశాస్త్రం చెప్తుంది. మదర్ తెరిసా ఏం చెప్తుంది? యుగోస్లేవియా దేశంలో సాధారణ కుటుంబంలో పుట్టి పెరిగింది. యవ్వనంలో క్రీస్తుకు సమర్పించుకొని మిషనరీ చారిటీ అనే ఒక సంస్థ ప్రారంభించి కలకత్తాలో చాలా పేదలంటే చాలా పేద కుటుంబాలను, హిందువులు, ముస్లింలు, సిక్కులు, రకరకాల మతస్థులను, రకరకాల జాతి వాళ్ళను, కుంటి వాళ్ళను, గుడ్డి వాళ్ళను, అవిటి వాళ్ళను చేరదీసి వాళ్ళకు మెడిసిన్ ఇవ్వడం అవన్నీ చేసింది. క్రీస్తు ఏమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. కాబట్టి మీరు వెళ్తున్నారు వాహనంలో వెళ్ళేటప్పుడు కానీ, బస్సు ప్రయాణాల్లో కానీ, ఇక్కడే కానీ క్రీస్తులో మీ సత్క్రియలు చూసి మీ వెలుగు ప్రకాశింపనీయుడు అన్నాడు. సత్క్రియ అంటే మంచి క్రియలు. మీరు కారులో వెళ్తున్నారు, ఒక వ్యక్తి లిఫ్ట్ అడిగారు అనుకోండి, చాలా మంది లిఫ్ట్ ఇవ్వరు. కానీ క్రైస్తవాత్మ జీవితంలో మనం అడగకముందు లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు ఎక్కడికి చేరుకోవాలో అక్కడ దించినాం అనుకోండి, యేసు నామమున గ్లాసు నిలిచిన కోల్పోరు. పరిశుద్ధ బైబిల్ చెప్తుంది కదా. మార్కు సువార్త 9:41, మత్తయి సువార్త 10:42. మనం క్రీస్తు వారాన్ని అక్కడ క్రీస్తు మహిమను సత్క్రియ చూపించాలి. ఒకసారి చాలా ఉపవాసం ఉన్నా, ఒక రోజంతా ఉపవాసం ఉండి నెక్స్ట్ డే కళ్ళకు చీకట్లు వస్తుంది, నాకు ఆకలి బాగా అవుతుంది. అప్పుడు వెళ్తుంటుండే ఒక మనిషి పాపం దానికి ఫ్లైట్ టికెట్ లేదు, ఇంటికి వెళ్ళాలంటే పని చేస్తుంటుండగా పడ్డాడు. అతనిదే మిస్టేక్ అట. కంపెనీ చిన్న కంపెనీ లాస్లో ఉంది. మేము ఇవ్వము, నువ్వే ఇంటికి వెళ్ళిపో అంటే అతను చేరదీసే వాళ్ళు ఎవరు లేరు పాపం. దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు అందరూ మనిషికి ₹2 అట్లా ఇస్తున్నారు. అప్పుడు నాకు చిన్నని స్వరం పడుతుంది వెనుక నుంచి, ఇవ్వుడు మీకు ఇవ్వబడును, అణచి కుదించి దిగజారినట్లు ఇవ్వబడును. లూకాసు వార్త 6:38. నేను టిఫిన్ చేస్తాను, వెళ్తున్నా, ఆ ఫ్రూట్స్ అన్నా ఏమైనా తీసుకోవాలని వెళ్తున్నా, ఆ డబ్బులు అతనికే ఇచ్చేసిన. ఇచ్చి మళ్ళీ బ్యాగులో రూమ్లో ఉన్నాయని డబ్బుల కోసం వచ్చినా కానీ అసలు ఆకలి కానిస్తలేడు దేవుడు. చూసిరా? కాబట్టి క్రైస్తవాత్మ జీవితంలో ఇప్పటికి నేను బస్సు ప్రయాణాలు చేసిన, రైలు ప్రయాణం చేసిన, ఎక్కడ ప్రయాణం చేసినా ఆకలి కోసం ప్రయాణాల్లో స్నాక్స్ కానీ బిస్కెట్స్ కానీ పెట్టుకుంటా. మధ్యలో వస్తారు అప్పుడప్పుడు కొంతమంది, వాళ్ళకు దానం చేసేస్తా. అప్పుడు నాకు తిన్నంత శక్తి వచ్చేస్తుంది. ఏదేం తోటలో ఆదాము హవ్వలు ఎలా ఉన్నారు? వాళ్ళు చిన్న పసిపాపల్లాగా ఉన్నారు, నోరంతా తీయగా, అసలు అక్కడ పని లేదు. కాబట్టి క్రీస్తువాడు ఇవ్వడు మీకు ఇవ్వబడిన, అణచి కుదించి దిగజారులాంటి ఇవ్వబడు.
మన ప్రేమని ఇవ్వాలి. క్రీస్తు చూసిండు ఏమిచ్చిండు? ప్రేమనిచ్చాడు. చేతుల్లో మిగులు కొడితే ఆయన ప్రేమనిచ్చాడు, కాళ్ళు మిగులు కొడితే ఆయన ప్రేమనిచ్చాడు. ఇప్పుడు చూడండి, యూదులు డే బై డే ఇంక్రీజింగ్ ద క్రిస్టియన్ పీపుల్. నౌ డేస్ all the world 400 crores Jews day by day decreasing because of Christ's love. ఎందుకంటే క్రీస్తు తన ప్రేమను చూపిండు కాబట్టి యూదులు డే బై డే తగ్గిపోతున్నారు. అంతియోకులో క్రైస్తవులు అనబడిరి. చూసిరా, అక్కడ అంత్యోకులు క్రైస్తవులు అనబడిరి. ఇవి ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయారు బికాజ్ ఆఫ్ క్రైస్ట్ లవ్. ఆల్ ప్రాఫిట్స్ వరల్డ్ వైడ్ వాళ్ళకున్న ప్రేమను చూపిర్రు, ధర్మశాస్త్రాన్ని పాటించారు. కానీ క్రీస్తుని ఇంకా డబుల్ లైట్ అంటే డబుల్ ప్రేమను చూపిండు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ క్రైస్తవాత్మ జీవితంలో మనం ఫలించాలి. మన కుటుంబానికి ఆశీర్వాదం రావాలంటే ఇతరులను ప్రేమించాలి, ఇతరులను దీవించాలి. చాలామంది చర్చెస్ ఇచ్చే బట్టలు, చర్చెస్ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇచ్చే డబ్బులు, చాలామంది రేషన్ బియ్యం తీసుకుంటారు, పెన్షన్లు వస్తాయి. ఈ డబ్బు అంతా ఎక్కడిది? ఫ్లైట్లలో ప్రయాణం చేసేది, ట్రైన్లో ప్రయాణం చేసేది. ఇప్పుడు ఈ మధ్యలో హిందూస్ కుంభమేళా అని కోట్ల డబ్బులు వచ్చినాయి. ఆ ఫండ్స్ తీసి మనకే వస్తారు. కాబట్టి వాళ్ళ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. రమదాన్ ఉంది, ఫ్లైట్లు ప్రపంచవ్యాప్తంగా, వాహనాలు, ట్రైన్లు, బస్సులు చాలా ప్రయాణాలు చేస్తారు. వాళ్ళు ఇచ్చే డబ్బు నుంచే మనకు వస్తున్నాయి. కాబట్టి మనం వాళ్ళని దీవిస్తాం. వాళ్ళని దీవిస్తే మనకు దీవెనలు. క్రీస్తు నామమున ఆశీర్వాదాలు ఇచ్చడానికి ప్రార్థన చేయాలి. చేస్తే మనకు మెండైన దీవెనలు. మనం కూడా అందరిని దీవిస్తూ ఫలిస్తూ ముందుకెళ్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రేమించండి.